ఇన్స్టాగ్రామ్ రీల్స్ లలో ఈ ప్లేస్ ని చూసి ఇది ఎక్కడో కేరళలో అయి ఉంటది అని అనుకున్నా, కానీ అది రంపచోడవరం దగ్గరలో ఉందని చెప్పేసి ఆ ప్లేస్ విజిట్ చేసినాక తెలిసిందన్నమాట. రంప వాటర్ ఫాల్స్ కి వెళ్లేటప్పుడు ఆ కాలువ అయితే ఉంటది, రోడ్డు లెవెల్ కి వాటర్ ఉన్నట్టుగా ఉంటది. చాలా మట్టుకు మీరు ఇన్స్టా రీల్స్ లలో చూసి ఉంటారు ఆ ప్లేస్ ని. ఇప్పుడు మేమైతే రంప వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసినాం అన్నట్టు. సో ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే సుమారుగా 1 కిలోమీటర్ అయితే ట్రెక్ చేయాలి. 1 కిలోమీటర్ కొంచెం సాఫీగానే నడుస్తాం అనుకోండి, ఈ చిన్న వాటర్ ఫాల్స్ అయితే వస్తది అనమాట. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక పెద్ద వాటర్ ఫాల్స్ అయితే ఉంటది. అది ఇక్కడ నుంచి ఇంకొక ½ an hour అయితే ట్రెక్ చేయాల్సి ఉంటది అనమాట. కాకపోతే అది కొంచెం సాహసంతో కూడిన పని అనమాట. ఎందుకంటే రోడ్ అనేది స్ట్రైట్ గా ఉండదు, జస్ట్ ఒక గుట్ట ఎక్కడం ఎట్లయితే ఉంటదో అట్లయితే ఉంటది. ఆ సాహసాన్ని మేము ఎలా చేసామనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడైతే ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి చిన్న ఉన్నా గానీ ఆ వాటర్ ఫోర్స్ అనేది మామూలుగా తలుగుతలేదన్నట్టు. మేము మారేడుమిల్లిలో వాటర్ ఫాల్స్ ని మిస్ అయిపోయినామని చెప్పేసి ఈ రంప వాటర్ ఫాల్స్ లో మట్టికి మస్త్ ఎంజాయ్ చేసినాము. అసలు ఈ వాటర్ ఫాల్స్ ఎంత బాగుండేనో. దాక్షికి నాకైతే సూపర్ అంటే చిన్న వాటర్ ఫాల్స్ దగ్గర 1 గంట 2 గంటలు టైం స్పెండ్ చేసి పెద్ద వాటర్ ఫాల్స్ కి వెళ్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయినాము. అక్కడికి వెళ్ళాలంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. చాలా తక్కువ మంది వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళాము. ఎలా వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. స్టే ట్యూన్.